ఒకవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ కొరత ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చోట్ల నో స్టాక్ అనే బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఇంకో వైపు చూస్తే నారా లోకేష్ గారు చేసిన విమర్శలు చర్చకు దారితీస్తున్నాయి. మరి ఈ అంశాలన్నింటిపైన చర్చించడానికి వైసీపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి మనతో జాయిన్ అవుతారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మరి మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ కొరత ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలతో గనుక పోల్చుకున్నట్టయితే తెలంగాణ గాని, తమిళనాడులో గాని చూసుకుంటే పెట్రోల్ కొరత ఉన్నప్పటికీ గాని ప్రజలకి అందుబాటులో అయితే ఉంది. మరి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇంత కొరత ఎందుకు ఎక్కువగా ఉంది? నో స్టాక్ అనే బోర్డ్స్ కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది సార్? పెట్రోలు, డీజిలు, గ్యాస్ కొరత ప్రభుత్వం కృత్రిమంగా సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు పొద్దున మనం ఈనాడు పేపర్ చూస్తే ఐఓసిఎల్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కంపెనీది తప్పు, ప్రభుత్వానికి ఎటువంటి తప్పు లేదు అంటూనే కంపెనీది తప్పుగాక ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు పూర్తిగా విఫలమైంది. సివిల్ సప్లైస్ మంత్రి గారు అవగాహన తక్కువగా ఉంది. సివిల్ సప్లైస్ అధికారులు శ్రద్ధ లేకుండా పనిచేస్తున్నారు, అవగాహన లేకుండా పనిచేస్తున్నారు. ఈ కొరతకు కారణం ఇండియన్ ఆయిల్ కంపెనీ మరియు సివిల్ సప్లైస్ మినిస్ట్రీ యంత్రాంగం అని వాళ్ళ ఈనాడు పేపర్లో ఉదయాన్నే మనం క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసిందే చెప్తాం, నేనే కొత్తగా చెప్పిందే కాదు. సరే, గత 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ వ్యవహారం చూస్తుంటే ముఖ్యంగా రైతులు హార్వెస్టింగ్ సీజన్ ఇప్పుడు ప్రస్తుతం కోతల సీజన్, పంట చేతికొచ్చే టయానికి కోతల సీజన్ అంటే ఇవాళ ప్రతి పని మిషన్ తోటే చేస్తున్నాం, ప్రతి పని ట్రాక్టర్ తోటే చేస్తున్నాం, ప్రతి పని హార్వెస్టింగ్ మిషన్లే కట్ చేస్తున్నాయి. వాటన్నిటికీ నడవాలంటే ముందుగా డీజిల్ కావాలి. ఆ డీజిల్ లేకుండా ఈ హార్వెస్టింగ్ సీజన్లో రైతుకి పంట ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. వాతావరణం చూస్తుంటే మధ్యాహ్నం దాకా 50 డిగ్రీలు, దాదాపు 45 నుంచి 50 డిగ్రీలు మంట మండుతుంది. సాయంత్రానికి వర్షం వచ్చే పరిస్థితి ఉంది. రైతు చేతికి వచ్చిన పంట ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. దానికి కారణం ఈ 2-3 రోజులు మెయిన్గా డీజిల్ కొరత కారణం. సరే, డీజిల్ కొరత ఎందుకు వచ్చిందమ్మా అంటే డీజిల్ని ప్రభుత్వం 27,000 కిలోలీటర్లు అమరావతికి తరలిస్తున్నాము ప్రైవేట్ బంకుల ద్వారా. ప్రభుత్వానికి సప్లై ఇచ్చే ఆయిల్ కాకుండా ప్రైవేట్ బంకుల ద్వారా 27,000 కిలోలీటర్లు ఆయిల్ని అమరావతి ప్రాంతంలో నీళ్లు తోడటానికి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల ఉపయోగార్థం ప్రభుత్వం బలవంతంగా వాడుతుంది. అవుట్లెట్స్ దగ్గర నుంచి, ప్రైవేట్ అవుట్లెట్స్ దగ్గర నుంచి, అంటే డీలర్లు కాకుండా రిటైల్ అవుట్లెట్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఈ రకంగా వాళ్ళు వాడుకుంటూ కొంత ఆయిల్ని వాళ్ళు బ్లాక్ చేస్తూ, ప్రభుత్వమే కావాలనే ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేస్తూ కొరతని సృష్టించింది. కొరతని సృష్టించడమే కాకుండా ఇది అధికారుల వైఫల్యం అని నిన్న ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గానే చెబుతున్నారు. మీకు ఒక విషయం తెలుసుకోలేదు, ఈ నెల 22వ తారీఖు ఈనాడు పేపర్లోనే బ్యానర్ ఐటమ్, రానున్న రోజుల్లో ఇంధనం కొరత ఏర్పడే పరిస్థితి ఉంది, ప్రభుత్వాలు జాగ్రత్త పడాలా అనే ఐటమ్ రాసి ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేసింది. అంతేకాకుండా గత 3 రోజుల నుంచి, అంటే శుక్రవారం నాడు ఇంధన శాఖ కార్యదర్శి పెట్రోలియం కంపెనీలతో మాట్లాడి కొరత లేకుండా చేయండి, కొరత వచ్చే పరిస్థితి ఉంది
అని ఆయిల్ కంపెనీలతో తెలియజేస్తూ, ప్లస్ ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఏమంటే రానున్న 2-3 రోజుల్లో కొరత ఏర్పడే పరిస్థితి ఉంది, మనం దీన్ని ఎదుర్కొనే పరిస్థితిలో కూడా లేవు అని ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ దీన్ని పెడచెవిన పెట్టి ఒక 6 మంత్రులేమో విదేశీ పర్యటనలో ఉన్నారు. లోకేష్ గారేమో ఒక వారం 10 రోజులు పెట్టి కనపట్లేదు, ఈ రోజే వచ్చాడు అనుకుంటా. సివిల్ సప్లైస్ మంత్రి గారేమో ఆయనకు ఒక మంచి కారణం దొరికింది, మా నాన్నగారు చనిపోయి నేను అక్కడ ఉన్నాను అది చెప్పుకోవటానికి. సివిల్ సప్లైస్ అధికారులు ఎంత మొత్తుకున్నా కూడా ఆయిల్ అంతా అమరావతికి తరలించండి అనే హెచ్చరికలు జారీ చేసి అమరావతికి తరలించారు. లేదా కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి కంపెనీలకి ట్యాంకర్లు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. ఇది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి కొరత ఏర్పడింది. మనం చూసాం నిన్న మొన్న అవుట్లెట్ల దగ్గర కిలోమీటర్ల లెక్క వెహికల్స్ ఆగి ప్రజలు ఎంత ఇబ్బంది పడిందో. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నేను ప్రజలను ఎప్పుడు రోడ్డు మీద నిలబెడతాను, అభివృద్ధి చెందటానికి రోడ్డు మీద నిలబెడతాను, అభివృద్ధి చెందటానికి అది ఇబ్బందులు పెట్టడానికి గత 2-3 రోజులు పెట్టి పెట్రోల్ బంకుల వద్ద ప్రజలందరినీ రోడ్డు మీద నిలబెట్టాడు. ఆ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. మనం వ్యవసాయ సీజన్లో యూరియా కొరత ఏర్పడింది. యూరియా కొరత ఏర్పడినప్పుడు యూరియాని కొరత తీర్చటం చేతగాక దాన్ని ఎదుర్కోవటంలో అసమర్థతలు ఎదురై యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అని పబ్లిక్గా మీటింగ్లో చెప్పినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. సరే, దానికి సంబంధించి సైంటిఫిక్గా ఏ రకంగా మనం ఆలోచించామా? ఆ సైంటిఫిక్గా వాటిల్లో ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా అంటే యూరియా వాడకం వల్ల ఎటువంటి జబ్బులు కానీ రుగ్మతలు కానీ రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే యూరియాని మీ ఇతర ఎరువుల్లాగా ఎక్కువ పరిమాణంలో వాడరు. ఒక 50 కేజీలు బలం కట్టలో 20 కేజీలు యూరియా వాడతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా ప్రభుత్వం నడుపుతున్నారు. ఆ రోజు చెప్పిన ఆయన అయ్యారు కూడా గ్యాస్ వాడితే జనానికి గ్యాస్ ట్రబుల్ వచ్చి చచ్చిపోతారు, హార్ట్ అటాక్లు వచ్చి, పెట్రోల్ డీజిల్ వాడితేనేమో పొల్యూషన్ వచ్చి వ్యవస్థ అంతా నాశనం అవుద్ది అనే కవర్ డ్రైవ్ చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ రకంగా మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన భారతదేశంలో ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారీగా పెరిగే అవకాశాలంటే దాదాపు 10 నుంచి 20 రూపాయల దాకా లీటర్కి పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దాదాపు నాకు తెలిసి 6-7 గంటలకే ఆ వార్తలు కూడా మనం వినే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతున్నాయి కాబట్టి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి పెరగటానికి అవకాశం ఉంది. కానీ మన రాష్ట్రంలో ఆయిల్ కంపెనీలు ప్రభుత్వం 31% వ్యాట్ కడుతుంది. ఆయిల్ కంపెనీ మనం బాగా గమనించండి. ఇది పెట్రోల్ డీజిల్ పై 31% వ్యాట్ కడుతున్నాం. ఇదే మిగతా రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్లో 14%, అస్సాంలో 22%, బీహార్లో 23%, ఛత్తీస్గఢ్లో 10%, మధ్యప్రదేశ్లో 12%, ఢిల్లీలో 19%. ఈ రకంగా మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో వ్యాట్ ట్యాక్స్ 10% అదనంగా కడుతున్నాం. ఈ కట్టేది కాకుండా అదనంగా 5 రూపాయలు సెస్ రూపేణా వసూలు చేస్తుంది. కమర్షియల్ సెస్ అని 4 రూపాయలు, రోడ్డు సెస్ అని 1 రూపాయి అదనంగా వసూలు చేస్తుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే వసూలు చేస్తుంది. సరే, ఈరోజు రేట్లు పెరుగుతాయని అనుకుంటున్నారు. లేదు, ఇప్పుడు దాకా ఉన్నటువంటి రేట్ల మీద అయినా
మన రాష్ట్రం 31% వ్యాట్ ట్యాక్స్ కట్టడం ఏంటి? ఎందుకు మన రాష్ట్రం ఒక్కటే 31% కడుతుంది? భారతదేశంలో ఏ రాష్ట్రం వ్యాట్ ట్యాక్స్ ఇంధన వనరుల మీద 31% చెల్లించే పరిస్థితి లేదు. మీరు కావాలంటే డేటా చూసుకోండి. నేను కావాలంటే మీకు వాట్సాప్ డేటా పంపిస్తా. ఇకపోతే అది కాకుండా ప్రభుత్వం సెస్ అని ₹4, రోడ్డు సెస్ అని ₹5 అదనంగా వసూలు చేస్తారు. ఈ వ్యాట్ ట్యాక్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఈ ప్రభుత్వం వసూలు చేసే ₹5 కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గించే అవకాశం ప్రత్యేకించి ఉంది. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏమైనా తగ్గించే పరిస్థితి చేయగలుగుతారా? నాకు తెలిసి చేయడు. ఎందుకంటే ఆయన తగ్గించడం అనేది ఆయన చరిత్రలో లేదు, పెంచడం అనేది ఆయన చరిత్రలో ఉంది. ఇంకా ఇవాళ పెరిగేదానికి ఇంకా అదనంగా ఏదో ట్యాక్స్ చెప్పి ఇంకా ₹4-5 అదనంగా వేసి మన రాష్ట్రంలో ₹20-25 పెరిగే అవకాశం ఉంది. అసలు పెట్రోల్ డీజిల్ కొరత మన రాష్ట్రం ఒక్కదానికే ఎందుకు వచ్చింది? దాని మీద సివిల్ సప్లైస్ అధికారులు ప్రత్యేకించి ప్రభుత్వానికి, అంటే ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ పెట్టారు. ఏమండి, మనకి సరఫరా అయ్యే ఇంధనంలో దాదాపు 30,000 కిలోలీటర్లు అమరావతికి వాడుతున్నాం, దానివల్ల మనకు కొరత ఏర్పడేటట్టుందని వాళ్ళు ప్రత్యేకించి లెటర్ పెట్టారు. ఆ లెటర్ కేంద్రం దాకా వెళ్ళింది. కేంద్రం దాకా వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఇంధన వనరుల శాఖ ఒక లెటర్ పెట్టింది క్లియర్గా. మీరు అమరావతి నిర్మాణాలకు కానివ్వండి, అమరావతి అభివృద్ధికి కానివ్వండి, ఎలాంటి ఇంధనం సరఫరా చేయరాదు, ప్రజల అవసరాలనే పరిగణలోకి తీసుకొని మీరు ఇంధనం అంతా ప్రజలకే సరఫరా చేయండి అని నీరజ్ మిట్టల్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంధన వనరుల శాఖ కమిషనర్, సెంట్రల్ కమిషనర్, ఒక లెటర్ పెట్టిందో. ఆ లెటర్ నిన్న పొద్దుటి నుంచి మీడియాలో వైరల్ అవుతానే ఉంది. ఈ 2 లెటర్లు మీడియాలో వైరల్ అవుతానే ఉంది. ముఖ్యంగా సాక్షి పేపర్లో ఈ 2 లెటర్లు కంపేర్ చేసి పెట్టారు. ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా? ప్రభుత్వ అధికారులు తెలిసి కూడా, ప్రభుత్వానికి విషయం తెలియజేసినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించి ప్రజలందరినీ రోడ్ల మీదకి ఎక్కించి దుర్మార్గమైన పరిపాలన అందించడం కాదా? ఇది ప్రజల పట్ల దుశ్చర్య కాదా? ఒక మాట చెప్పమనండి. ఈ రకమైనటువంటి పనులు ప్రభుత్వం చేస్తూ ఇంధన కొరతని ప్రభుత్వమే సృష్టించి, ఇంధన కొరతని ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటూ, ఇంధన కొరతని చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కాంట్రాక్టర్లకి ట్యాంకర్లు పంపిస్తూ, 1000 కిలోలీటర్లు పంపిస్తూ ప్రజలను గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకసారి కంపేర్ చేసుకుందాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరానికే కరోనా వచ్చింది. 2 సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో ఏ ఒక్క మానవుణ్ణి, ఏ ఒక్క హ్యూమన్ బీయింగ్ని ఇబ్బంది లేకుండా పరిపాలన నడిపినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్క వ్యక్తికి కరోనాకి సంబంధించినటువంటి వ్యాధి గురించి చర్యలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుండి తద్వారా యావత్ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఎదుర్కోవటంలో నెంబర్ 1గా ఎదుర్కొన్నాడు. నెంబర్ 1గా ప్రజలను కాపాడుకున్నాడు. నెంబర్ 1గా ప్రజల అవసరాలు తీర్చాడు. గృహాల్లో ఉన్నటువంటి ఇంటి సభ్యులందరికీ
వాలంటరీ వ్యవస్థ ద్వారా కానివ్వండి, సచివాలయ వ్యవస్థ ద్వారా కానివ్వండి, వాళ్ళ అవసరాలు మొత్తం పూర్తిగా తీర్చినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మన భారతదేశం అంతా కొనియాడింది. ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఇంధనమే సక్రమైన సరఫరా చేయలేనుడు గూగుల్ సంస్థలు ఎట్లా తెస్తాడమ్మా? గూగుల్ సంస్థలను ఎట్లా కాపాడతాడు? గూగుల్ సంస్థకి ఎట్లా పెట్టుబడులు వచ్చే విధంగా చేస్తాడు? చేయలేడు. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని 2 రోజులు ఇంధనమే సరఫరా చేయలేనటువంటి 45 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈ చిన్న విషయంలోనే ఫెయిల్ అయితే రేపు అమరావతిని ఏమి అభివృద్ధి చేస్తాడు ఆయన? ఇవాళ తినడానికి దిక్కు లేదు. 1947లో ఆయన ఏదో అప్పటికి ఇరగదీసి మొత్తం క్రియేట్ చేస్తాడు. ఇవాళ పరిస్థితి చూడయ్యా. ఈరోజు సామాన్యుడు పడే ఇబ్బందిని ఎదుర్కొనే విధంగా సామాన్యుడికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పనితీరు చెయ్యి. 2047 దాకా నువ్వు ఉంటావో ఉండవో ఎవరికి తెలియదు. ఎక్కడో నా విజయం 47 దాకా పోద్ది అంటారు. అసలు ప్రస్తుతం 2026 ఏప్రిల్ నెల ఎండింగ్ 27, 28, 29 తారీఖులలో 26వ తారీఖు ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు చెప్పినా కూడా పట్టించుకోని విధంగా నువ్వు ఇంధనాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసి కాంట్రాక్టర్లకి అమరావతికి తరలించి ప్రజలను ఇబ్బందులు పెట్టావే. నువ్వు ఇంకా అభివృద్ధి ఏం చేస్తావు? నీ అభివృద్ధి ఎక్కడ ఉంది? ఎవరు చేసిన అభివృద్ధిలో నువ్వు నాది సొంతమని చెప్పుకునేటటువంటి చంద్రబాబువి నీకు ఇంకా పరిపాలించే అర్హత కూడా లేదనేది మేము అంటున్నాం. సామాన్యుడు రైతు, ఆక్వా రైతులు కానివ్వండి, సామాన్య రైతులు కానివ్వండి, 3 రోజులు పడ్డ ఇబ్బందులు నాకు తెలిసి ఈ 40-50 సంవత్సరాల్లో ఏనాడు పడ్డా. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ అనేది మనం తాగేది కాదు, మన అవసరాలు తీర్చేదే పెట్రోల్ డీజిల్, ఇంధనం. అటువంటిదే మీరు సరఫరా చేయలేకపోతే ఇంకా మీరు ప్రజల్ని ఏం కాపాడతారు? లేదు, ఇతర రాష్ట్రాలతో పోలుద్దాం. కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఆ రాష్ట్రాల్లో ఏమన్నా కొరత వచ్చిందా ఇంధనం? ఆ రాష్ట్రాల్లో ఏమన్నా బీజేపీ గవర్నమెంట్, తమిళనాడు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉందా? లేదే. ఇంకా నువ్వు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ తోటి జనసేన తోటి కలిపి పరిపాలన చేస్తూ మీ డబుల్ ఇంజిన్కే ఇంజిన్లో ఆయిల్ లేకుండా చేసుకునేటటువంటి పరిస్థితి నీ కాడ ఉంది. ఇంకా మీరు ప్రజలనే కాపాడతారు? ఆయిల్ విషయంలో మీరు సరఫరా ఏం చేస్తారు? ఆయిల్ కంపెనీల మీదను పౌర సరఫరాల మంత్రి మీద నిందలు వేయడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు. ఇకపోతే ఇవాళ రేపో పెరగబోయే ఆయిల్ని పెరగకుండా చూసే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా ఉందా అంటే ఆ పరిస్థితి కూడా లేనే లేదు. పెరగకపోగా ఇంకా అదనంగా ఆంధ్ర రాష్ట్రంలో 5.5 కోట్ల మంది మీద ఇంధన శాఖకు సంబంధించి అదనపు ట్యాక్స్ వేసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మనం పెట్రోల్ డీజిల్ మీద 31% కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్రం ఆ రకమైనటువంటి శాతం లేదు. మన ఒక్కరికే ఎందుకు 31% పెట్రోల్ డీజిల్ మీద కట్టాల్సి వస్తుంది? దాని గురించి అడిగే పరిస్థితి లేదు. అడిగితే ఇతను ఉద్యోగం ఉడుద్ది. లేదా ఈయన ప్రాబల్యంతో ఈయనకు ఉన్నటువంటి ఎంపీలతోటి కేంద్ర ప్రభుత్వం నిలబడుతుందని చెప్పుకుంటున్నాడే, దాన్ని మరి నువ్వు అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయి. నీకు ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రజలను కాపాడుకో. నువ్వు పరిపాలన సక్రమంగా చేస్తే రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చు. ఈ 17 మంది ఎంపీలని కేంద్రానికి మేము మద్దతు ఇవ్వము, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలు తీరిస్తేనే నేను మద్దతు ఇస్తానని చెప్పగలిగే శక్తి ఉందా అంటే ఆ శక్తి లేదు.
ఎందుకు లేదా అంటే కొడుకు పోయి మోడీ గారి దగ్గర కాళ్ళ మీద పడతారు, తండ్రి వచ్చేమో అమిత్ షా గారి కాళ్ళ మీద పడతారు. ఆయన ఉద్యోగాలు కొడుకు ఉద్యోగం కాపాడుకోవాలా, కొడుకుని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలా. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పెట్రోల్ డీజిల్ కాదు, ఏ తినటానికి తిండికి బియ్యం లేకపోయినా కూడా వాళ్ళకు పట్టే పరిస్థితి అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదు.